తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలి, ప్రజల్లో స్ఫూర్తి నింపాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం పాలకులలోని ఇంటి నుండి సైకిల్ పై రైల్వే స్టేషన్ కు వచ్చి ప్యాసింజర్ రైలులో రామవరప్పాడు చేరుకున్నారు. అక్కడి నుండి సైకిల్ పై 18 కిలోమీటర్ల దూరంలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. మార్గ మధ్యలో కొలనుకొండ దగ్గర మంత్రి నిమ్మలను చూసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తన వాహనం దిగి మంత్రి సైకిల్ ఎక్కారు. ఇద్దరూ కలిసి సైకిల్ పై టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి ఎలక్ట్రికల్ వెహికల్ పై అమరావతి సచివాలయానికి చేరుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ సమీక్షా సమావేశ మందిరంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని కోరారు. రానున్న వర్షాకాలంలో మంచినీటి చెరువులను క్లీనింగ్ చేయించి బ్లీచింగ్ కొట్టించి శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవలందించే విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోల్చుకుంటే ఈ సంవత్సరం మన పని దినాలని ఎంగేజ్ చేయలేకపోయాం. దానివల్ల గ్రామాల అభివృద్ధి చెందడంలో వెనకబడదనే విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది జూన్ నెలాఖరికి ఈ స్కీమ్ పూర్తయ్యి విబిజీ రామ్జీ అనే కొత్త స్కీమ్లో పేరు మారితే పర్వాలేదు, కానీ డబ్బులు పెట్టుబడి పెట్టి అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించడం దురదృష్టకరం. ఒక రకంగా 10 ఏళ్ళు పెరిగినప్పుడు కూడా 40% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం 60 ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. అంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఈ స్కీమ్ని ఎదురు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి వీలున్నంత ఎక్కువ సమయంలో ఈ ఇచ్చిన టైంలో ఈ జిల్లాలో మొదటి స్థాయికి తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామంది తెలుసుకునే లోపల అయిపోతుంది. ఇంకా ఎంత నెల 15 రోజులు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది. నెల 12 రోజులు, ఇంకా మన 10 రోజులు కూడా లేదు. ఈ నెల 10 రోజుల్లో మరి ఏదైతే మీరు ఎంతమందిని ఎంగేజ్ చేసి ఇది కనుక 10 దినాలు పెంచుకుంటూ వెళ్తే మన కాంపౌండ్ దాన్ని అడగడానికి ఉంటుంది కలెక్టర్ గారిని. ఇవాళ హైయెస్ట్ మనకు శాంక్షన్ చేశారు ఈ రోజు వరకు. మనం ఆవిడ రిక్వెస్ట్ చేసో లేకపోతే మనం పవన్ కళ్యాణ్ గారికి చెప్పో ఏదో రకంగా పని చేసుకోగలుగుతున్నాం. కానీ మీ సహకారాన్ని అందించమని కోరుతున్నాను. 2 సంవత్సరాలు మీరు అందరూ సహకరించినారు, మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు 2 సంవత్సరాలు చేయలేదని నేను అనట్లేదు, కానీ చాలామందిలో ఎప్పుడైతే లోకల్ బాడీస్ లేవో నిర్లక్ష్యం ఏంటి, మనం ప్రజాప్రతినిధి కలిసిది అనే ఒక నిర్లక్ష్యం నాకు కనపడింది. ఇక్కడ మెయిన్ రూరల్ మండలంలో కనపడింది బాగా. ఎందుకంటే ఇది నష్టపోయేది ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోతే దానివల్ల మీకు విలువ ఉండదు. నేను కూడా విలువ ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. దాదాపు 12 విలేజ్ల్లో అసలు మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమీ బాగోలేదు. మీ ఎండిఓ గారితో కనీసం మీటింగ్ వేయాలి. జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, కూర్చోబెట్టి ఒకసారి మీరు అందరూ మీటింగ్ వేయవలసిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధితో కలవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంగేజ్ చేయలేకపోతే, అక్కడ కూలీలు రాకపోతే వాళ్ళందరితో లోకల్ బాడీస్తో మనం మాట్లాడుకోవాలి. లోకల్ బాడీ అంతకుముందు చేశారు కదా మొన్నటిదాకా. ఒక నెల 2 నెలల నుంచి లేనంత మాత్రాన్ని వాళ్ళ మనుషుల్లో చూడకూడదని నేనేం చెప్పలేదు మీకు. కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని మరి నెల 10 రోజులు మన క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఎక్కువ పని దినాలని మీరు టార్గెట్ లాస్ట్ ఎన్ని మనం చేయగలిగామో అన్నీ చేసే తీరాల. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. పూర్తిగా మీవే తప్పది. ఎందుకు చేయలేకపోయారంటే మీరు ఇన్ టైంలో దాన్ని అప్లోడ్ చేసుకోలేదు. తర్వాత ప్రాబ్లం వచ్చింది, ఆ 10 దినాలు మీరు ఎంటర్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలనేది మీరు ఆలోచన చేయండి. నా వల్ల ఈ సహాయం నేను కూడా చేస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పోతే ఇది వేసవకాలం, నీటి ఎద్దడి ప్రజలు ఇబ్బంది లేకుండా అన్నీ చూడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇమ్మని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి బాధ్యతను కూడా మేము తీసుకుంటామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా, అటవీ ఆస్తులను రక్షించలేకపోయినా ఉపేక్షించబోము. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు సవాల్. నరసాపురం పట్టణ సుందరీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.